పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 6వ తారీఖు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి ఏకాంతముగా వెళ్ళెను. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా ఆయెను. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనపడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట నుండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో, ఆ మేఘము నుండి, ఈయన నా కుమారుడు, నాకు ప్రియమైన వాడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతటా వారు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరునూ కనిపించలేదు. వారు ఆ పర్వతము నుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవ్వరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.